హలో రైతు మిత్రులారా, మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవన్ వ్యవసాయానికి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడతాము, మీరు పొలంలో పందుల మేతను సిద్ధం చేస్తే పందుల దానాలో ఏ ధాన్యాలు ఉపయోగించాలి మరియు ఏ పరిమాణంలో ఉపయోగించాలి. పందుల మేత తయారు చేస్తున్నప్పుడు పందుల దానాలో 4 భాగాల శక్తి, ప్రోటీన్, కాల్షియం మరియు భాస్వరం సమతుల్యంగా ఉంటాయి. క్రీపర్ పిగ్, గ్రోవర్ పిగ్, ఫినిషర్ పిగ్, బ్రీడింగ్ పిగ్ మరియు పాలిచ్చే ఆడపందికి ఫీడ్లో ఎంత శక్తి, ప్రోటీన్, కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఉండాలి అనే దాని గురించి తదుపరి వీడియోలో మాట్లాడుతాము. ఈ రోజు ఈ వీడియోలో మనం పంది దానాలో శక్తిని నెరవేర్చే ధాన్యాల గురించి మరియు దానితో పాటు ప్రోటీన్, కాల్షియం మరియు ఫాస్ఫరస్ యొక్క మూలాల గురించి మాత్రమే మాట్లాడుతాము. కాబట్టి మీరు ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి. తద్వారా మీరు మీ పొలంలో పందుల దానాను సిద్ధం చేసేటప్పుడు పందుల దానాలో ఏ ధాన్యాన్ని చేర్చాలో మరియు ఏ పరిమాణంలో చేర్చాలో మీకు తెలుస్తుంది. కాబట్టి మేము ఈ వీడియో గురించి మరింత మాట్లాడే ముందు, మీరు కొత్త పందుల పెంపకందారులైతే మరియు మీకు పందుల పెంపకంపై అవగాహన లేకుంటే, మీ పొలంలో పందుల పెంపకం ప్రారంభించవచ్చని మేము రైతు స్నేహితులందరికీ ముఖ్యమైన సమాచారాన్ని అందించాలనుకుంటున్నాము. మీరు ఫీడ్ తయారీ మరియు దాని ఫీడ్ ఫార్ములాల గురించి సమాచారాన్ని పొందాలనుకుంటే, మీరు మా సంస్థ అగ్రిజీవన్ ప్రచురించిన పిగ్ ఫార్మింగ్ ట్రైనింగ్ కోర్సు పుస్తకాన్ని తప్పక చదవాలి. ఈ పుస్తకం 11 విభిన్న భాషలలో ఉంది. హిందీ, ఆంగ్ల, కన్నడ, తెలుగు, తమిళం, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియాలో అందుబాటులో ఉంది. ఈ పుస్తకంలో మేత తయారీతో పాటు పందుల పెంపకం గురించిన పూర్తి సమాచారం కూడా ఇచ్చారు. మీరు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయాలనుకుంటే దాని లింక్ వివరణలో ఇవ్వబడింది. హోమ్ డెలివరీ మరియు ఈ పుస్తకం డెలివరీపై కేసు అందుబాటులో ఉంది. పుస్తకం గురించి మరింత సమాచారం పొందడానికి మీరు మా వాట్సాప్ నంబర్కు కాల్ చేయవచ్చు లేదా మెసేజ్ చేయవచ్చు. కాబట్టి ఈ వీడియోలో మనం 4 అంశాలపై చర్చిస్తాం. మొదటి, ఆహారం కోసం శక్తి వనరులు, ఇది ధాన్యాలు. రెండవది, ఫీడ్ కోసం ప్రోటీన్ మూలాలు, ఇందులో సోయా కేక్ మరియు ఇతర నూనె గింజలు, ధాన్యం కేకులు మరియు చేపల భోజనం మొదలైనవి ఉంటాయి. మూడవది, ఫీడ్లో కాల్షియం మూలాలు, ఇందులో ఫీడ్ సప్లిమెంట్లు మరియు ఫీడ్కి జోడించబడిన ఇతర కాల్షియం సప్లిమెంట్లు ఉంటాయి. నాల్గవది, ఫీడ్ కోసం భాస్వరం మూలాలు, ఇందులో ఫాస్ఫరస్ను సప్లిమెంట్ చేయడానికి పిగ్ ఫీడ్కి జోడించిన కొన్ని ఇతర సప్లిమెంట్లు ఉంటాయి. కాబట్టి మొదటి అంశం గురించి మాట్లాడుకుందాం, అంటే గింజలు. మొత్తం పందుల మేత మిశ్రమంలో ధాన్యాలు 55 నుండి 70% వరకు ఉంటాయి. మిశ్రమంలోని ధాన్యాలు ప్రధానంగా శక్తిని అందిస్తాయి. ధాన్యాలు ప్రధానంగా తక్కువ ప్రోటీన్ కంటెంట్తో శక్తి వనరుగా ఉన్నప్పటికీ, ఇది ఫీడ్ మిక్స్ యొక్క ప్రోటీన్ కంటెంట్కు కూడా గణనీయంగా దోహదపడుతుంది. పందుల మేతలో చేర్చబడిన ధాన్యాలు క్రింది విధంగా ఉన్నాయి. మొక్కజొన్న. మొక్కజొన్న పందుల మేతలో శక్తి వనరుగా ఉపయోగించబడుతుంది, ఎందుకంటే ఇది అధిక జీర్ణమయ్యే శక్తి మరియు తక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది. కాబట్టి మొక్కజొన్న ప్రధానంగా పందుల మేతలో శక్తి వనరుగా ఉపయోగించబడుతుంది. జొన్నలు. మొక్కజొన్నకు సమానమైన పోషక విలువలు జొన్నలో ఉన్నాయి, కానీ పందుల పెంపకందారులు తక్కువ టానిన్ కంటెంట్ ఉన్న తీపి జొన్న రకాలను మాత్రమే పందుల దానాలో ఉపయోగించేలా చూసుకోవాలి. మీ ప్రాంతంలో మొక్కజొన్న ఖరీదైనది అయితే, మీరు పందుల మేతలో మొక్కజొన్న స్థానంలో 50% జొన్నలను ఉపయోగించవచ్చు. గోధుమ. గోధుమలు కూడా పందుల మేతలో చేర్చవలసిన ముఖ్యమైన ధాన్యం. గోధుమలు మొక్కజొన్న కంటే తక్కువ శక్తిని కలిగి ఉంటాయి, కాబట్టి దీనిని పెద్ద పరిమాణంలో పందుల మేతలో చేర్చకూడదు. కానీ మీ ప్రాంతంలో మొక్కజొన్న ఎక్కువ ధరకు అందుబాటులో ఉన్నప్పుడు, మొక్కజొన్న స్థానంలో గోధుమలను 20% వరకు చేర్చవచ్చు. గోధుమలలో ప్రోటీన్ కంటెంట్ సాధారణంగా మొక్కజొన్న కంటే ఎక్కువగా ఉంటుంది మరియు జీర్ణమయ్యే శక్తి కంటెంట్ మొక్కజొన్న కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి పందుల దానాలో మొక్కజొన్నకు బదులుగా గోధుమలను ఉపయోగించడం వల్ల చాలా ప్రోటీన్ ఖర్చు ఆదా అవుతుంది. పంది ఆహారం కోసం గోధుమలను ఎల్లప్పుడూ ముతకగా రుబ్బుకోవాలి. పిగ్ ఫీడ్ చేసేటప్పుడు ధాన్యం ఎంత మెత్తగా ఉండాలి అనే దాని గురించి రాబోయే వీడియోలో మాట్లాడుతాము. చాలా మెత్తగా రుబ్బిన గోధుమ పిండి పంది కడుపులోకి ప్రవేశించిన తర్వాత పిండిగా మారుతుంది మరియు అది పందికి జీర్ణం కాదు, ఇది పందికి మలబద్ధకం కలిగిస్తుంది. అందువల్ల గోధుమలను ఎప్పుడూ ముతకగా రుబ్బుకోవాలి. బార్లీ. బార్లీని ప్రధానంగా పాశ్చాత్య దేశాలలో పందుల పెంపకందారులు పందుల దానాలో ధాన్యానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. ఇది ఇతర ధాన్యాల కంటే ఎక్కువ ఫైబర్ కంటెంట్ మరియు తక్కువ జీర్ణమయ్యే శక్తిని కలిగి ఉంటుంది. బార్లీ పందుల మేతలో ధాన్యం భాగాలలో 70% కంటే ఎక్కువ ఉండకూడదు. ఓట్స్.
పందుల మేతలో తృణధాన్యాల స్థానంలో ఓట్స్ను ఉపయోగించవచ్చు, కానీ వాటి అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా పెంపకందారుని పందుల మేతలో 40% మరియు సూక్ష్మమైన పందుల మేతలో 60% లేదా అంతకంటే ఎక్కువ ఉండకూడదు. గోధుమ చాప్. వచ్చే మొదటి ప్రశ్న ఏమిటంటే, మనకు గోధుమ చాప్ ఎక్కడ నుండి వస్తుంది? గోధుమ చాప్ ఫుడ్ ఫ్యాక్టరీలో గోధుమ ఆహారాన్ని తయారు చేసిన తర్వాత మిగిలి ఉన్న గోధుమ పదార్థాన్ని గోధుమ చాప్ అంటారు. ఇందులో 80% వరకు గోధుమ పొట్టు ఉంటుంది. ఇది గోధుమల ప్రధాన ధాన్యం కంటే పందుల మేతకు మంచి ఆహారం, ఎందుకంటే ఇందులో గోధుమ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది మరియు గోధుమలతో పోలిస్తే పంది కడుపులో పిండిగా మారదు. ఇది గోధుమ యొక్క ప్రధాన ధాన్యం కంటే ఎక్కువ ఫైబర్ కలిగి ఉన్నప్పటికీ చింతించాల్సిన పని లేదు, ఎందుకంటే దాని ఫైబర్ జీర్ణమవుతుంది. అంటే దాని ఫైబర్ సులభంగా పందులు ద్వారా జీర్ణమవుతుంది. గోధుమ చాప్ అనేది పిగ్ ఫీడ్లో ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన శక్తిని తగ్గించే సాధనం. పంది దానాలో జీర్ణమయ్యే శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు దానిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా ఖర్చుతో కూడుకున్నది మరియు పందులలో భేదిమందు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మార్కెట్లో పందుల మేత లేదా ధాన్యం ఖరీదైనప్పుడు పందుల మేతతో పాటు మొక్కజొన్న పొట్టు, మొక్కజొన్న ఆకులు, మొక్కజొన్న కాడలు, మొక్కజొన్న కోబ్ మరియు లూసర్న్ వంటి ఇతర ఆహార వనరులను ఉపయోగించవచ్చు. మొక్కజొన్న పొట్టు. మొక్కజొన్న పొట్టు అనేది ఫీడ్ ఫ్యాక్టరీలో మొక్కజొన్న భోజనం చేసిన తర్వాత మిగిలి ఉన్న మొక్కజొన్న పదార్థం. ఇందులో 80% వరకు మొక్కజొన్న పొట్టు ఉంటుంది. హోమినీ చాప్. మొక్కజొన్న మిల్లింగ్ పరిశ్రమ యొక్క ఉత్పత్తి సరసమైన ధరలో అందుబాటులో ఉంటే పందుల మేతలో ఉపయోగించవచ్చు. ఇది మొక్కజొన్న కంటే ఎక్కువ కొవ్వు పదార్థాన్ని కలిగి ఉంటుంది మరియు మొక్కజొన్న స్థానంలో 50% వరకు ఉపయోగించవచ్చు. అయితే దాని నాణ్యత మనం ఎక్కడ కొనుగోలు చేస్తున్నామో ఖచ్చితంగా నమ్మదగినదిగా ఉండాలి. ఇప్పుడు రెండవ అంశం గురించి మాట్లాడుకుందాం, అంటే ప్రోటీన్ మూలాలు. అనేక రకాల ప్రోటీన్ మూలాలు ఉన్నాయి. ఇవి పంది ఆహారంలో చేర్చబడ్డాయి. ఇవి క్రింది విధంగా ఉన్నాయి. మొదటి, ఆయిల్ కేక్ మీల్స్ ను DOC అని కూడా అంటారు. సోయాబీన్ ఆయిల్ కేక్ మీల్, సన్ఫ్లవర్ ఆయిల్ కేక్ మీల్, వేరుశెనగ ఆయిల్ కేక్ మీల్ మరియు కాటన్సీడ్ మీల్ వంటి మొక్కల ప్రోటీన్ మూలాలు ప్రోటీన్ అవసరాన్ని భర్తీ చేయడానికి పంది దానాలో చేర్చబడ్డాయి. సోయాబీన్ ఆయిల్ కేక్ అధిక మరియు మెరుగైన నాణ్యమైన ప్రోటీన్ మరియు పొద్దుతిరుగుడు నూనె కేక్ కంటే చాలా తక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. రెండవ రకం ప్రోటీన్ మూలం పూర్తి కొవ్వు నూనె గింజలు. పూర్తి కొవ్వు సోయాబీన్ మరియు సన్ఫ్లవర్ సీడ్ మీల్ అధిక నూనెను కలిగి ఉంటాయి. అందువల్ల పంది ఆహారంలో ఈ ప్రోటీన్ మూలాలను చేర్చడం తక్కువగా ఉండాలి మరియు వాటిని ఫినిషర్ పందుల ఫీడ్లో మాత్రమే చేర్చాలి. పూర్తి కొవ్వు ధాన్యాలలో ట్రిప్సిన్ ఇన్హిబిటర్ అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థం పూర్తి కొవ్వు నూనె గింజలలో అజీర్ణమైన పదార్థం. ఇది పంది ఆహారం జీర్ణం కాకుండా చేస్తుంది. అందువల్ల పంది దానాలో చేర్చే ముందు దానిని కాల్చడం లేదా ఉడకబెట్టడం లేదా కాల్చడం అవసరం. సరళంగా చెప్పాలంటే పూర్తి కొవ్వు నూనె గింజలను పంది దానాలో చేర్చే ముందు వేడి చికిత్స చేయాలి. వేడి చికిత్స ధాన్యాల గురించి తెలుసుకోవడానికి ఇతర వీడియోలను చూడండి. మూడవ రకం ప్రోటీన్ మూలం జంతు ప్రోటీన్ మూలాలు. పశువుల మరియు ఫిషింగ్ పరిశ్రమ యొక్క ఉత్పత్తులను పందుల మేతలో ప్రోటీన్ మూలాలుగా ఉపయోగించవచ్చు. ఫిష్ మీల్ అని కూడా పిలుస్తారు. ఇది పంది ఆహారం మరియు ఇతర పశుగ్రాసాల్లో చేర్చడానికి సాధారణంగా ఉపయోగించే మరియు ఉత్తమమైన ప్రోటీన్ మూలం. ఇది అధిక శక్తి కంటెంట్ను కలిగి ఉంటుంది. నాల్గవ రకం ప్రోటీన్ మూలం రక్తం మరియు మృతదేహం భోజనం. దీనిని రక్త భోజనం అని కూడా పిలుస్తారు. దీని పోషక విలువ చాలా ఎక్కువ. అయితే పందుల మేతలో 5% కంటే ఎక్కువ ఉపయోగించవద్దు. దీనికి కారణం ఇది ఫీడ్ రుచిని ప్రభావితం చేస్తుంది, ఎందుకంటే ఇది రుచికరమైనది కాదు. ప్రాసెసింగ్ సమయంలో బ్లడ్ మీల్ సులభంగా కాలిపోతుందని పందుల పెంపకందారులు గుర్తుంచుకోవాలి. ఇది దాని ప్రోటీన్ నాణ్యతపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. తయారీదారులు వేర్వేరు ఉత్పత్తులు మరియు ప్రాసెసింగ్ పద్ధతులను ఉపయోగిస్తున్నందున మృతదేహం భోజనం కూర్పు మరియు నాణ్యతలో గణనీయంగా మారవచ్చు. ప్రాసెసింగ్ సమయంలో వేడి నష్టం మృతదేహం భోజనంలో ప్రోటీన్ నాణ్యతను తగ్గిస్తుంది. అందువల్ల మీరు బ్లడ్ మీల్ను ఎక్కడ కొనుగోలు చేసినా అందులోని ప్రోటీన్ మొత్తాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని మా సంస్థ అగ్రిజీవన్ సలహా ఇస్తుంది. ఇప్పుడు వీడియో యొక్క మూడవ అంశం గురించి మాట్లాడుకుందాం. ఇది కాల్షియం యొక్క మూలం. టేబుల్ లైమ్ పంది ఆహారం కోసం కాల్షియం యొక్క మంచి మరియు చౌకైన మూలం, మరియు ఇది చాలా ఖరీదైనది కాదు.
కానీ ఇది ఫాస్ఫేట్ను కలిగి ఉండదు మరియు భద్రత దృష్ట్యా మరియు ఆధునిక పంది పెంపకం ఆధారంగా మేము వెటర్నరీ కాల్షియం పొడిని ఉపయోగించాలి. వెటర్నరీ కాల్షియం పౌడర్ గురించి మరింత సమాచారం కోసం మీరు మా వాట్సాప్ నంబర్కు కాల్ చేయవచ్చు లేదా మెసేజ్ చేయవచ్చు. ఇప్పుడు మేము వీడియో యొక్క 4వ అంశం గురించి మాట్లాడుతాము. అంటే ఫీడ్ కోసం భాస్వరం యొక్క మూలం. ఫాస్ఫరస్ పందుల మంచి మరియు వేగవంతమైన పెరుగుదలకు ముఖ్యమైన పోషకం. ఇది పందుల మేతలో ఉపయోగించడం చాలా ముఖ్యం. మేము పంది దానాలో భాస్వరం యొక్క నెరవేర్పు గురించి మాట్లాడినట్లయితే, పంది దానాలో భాస్వరం పంది దానాలో చేర్చబడిన ధాన్యాల ద్వారా నెరవేరుతుంది. పంది శరీరంలో జీర్ణక్రియ ప్రక్రియలో ఫైటేజ్ ఎంజైమ్ విడుదల అవుతుంది. ఇది ధాన్యంలో ఉన్న ఫైటేట్ను భాస్వరం యొక్క సాధారణ అణువులుగా విచ్ఛిన్నం చేస్తుంది. ఈ విధంగా పంది శరీర పెరుగుదలకు భాస్వరం ధాన్యాల ద్వారా నెరవేరుతుంది. కానీ భాస్వరం యొక్క నెరవేర్పుకు సంబంధించి పందుల పెంపకంలో సమస్య ఉంది. చిన్న పంది పిల్లలు గింజలను సరిగా జీర్ణం చేసుకోలేవు. అందువల్ల పంది శరీర పెరుగుదలకు భాస్వరంతో పాటు అనేక ఇతర పోషకాలు నెరవేరవు. దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, పంది పిల్లలు పాలు తాగినప్పుడు అవి నేరుగా పాలు మింగడం అలవాటు కలిగి ఉంటాయి మరియు కాన్పు తర్వాత పిల్లలను ఆహారం కోసం తీసుకువస్తే అవి అంత త్వరగా పాలు మింగడం అలవాటు నుండి బయటపడవు మరియు అవి నేరుగా ధాన్యాలను కూడా మింగేస్తాయి. ధాన్యాలను సరిగ్గా నమలడం సాధ్యం కాదు. దీని ఫలితంగా కార్బోహైడ్రేట్ ఎంజైమ్ పంది నోటిలోని లాలాజల గ్రంథి నుండి స్రవించబడదు మరియు పంది శరీరంలో ఈ కార్బోహైడ్రేట్ ఎంజైమ్ పంది నోటిలోని లాలాజల గ్రంథి నుండి మాత్రమే స్రవిస్తుంది. మరియు ఈ ఎంజైమ్ ఫీడ్లో ఉండే స్టార్చ్ను గ్లూకోజ్గా విడదీస్తుంది. మరియు గ్లూకోజ్ పంది పెరుగుదలలో ముఖ్యమైన పోషకం. ఇది పంది శరీరంలో కార్బోహైడ్రేట్ రూపంలో ఉంటుంది. రెండవ కారణం, పంది పిల్లల జీర్ణ వ్యవస్థ వాటి పాంక్రియాస్ మరియు పెద్ద ప్రేగు మరియు చిన్న ప్రేగులలో ఎంజైమ్లను సరిగ్గా స్రవించేంతగా అభివృద్ధి చెందలేదు మరియు ఈ ఎంజైమ్లు ఫీడ్లో ఉన్న అన్ని పోషకాలను విచ్ఛిన్నం చేస్తాయి. తద్వారా అవి పంది శరీరం ద్వారా గ్రహించబడతాయి. పంది పిల్లల జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్లు సరిగా విడుదల కావు. కాబట్టి మనం పంది దానాలో ఎంజైమ్లను విడిగా చేర్చాలి. పిగ్ ఫీడ్లో ఏ ఎంజైమ్లను చేర్చాలి మరియు తదుపరి వీడియోలో మీరు ఈ ఎంజైమ్లను ఎక్కడ నుండి పొందవచ్చనే దాని గురించి మేము మాట్లాడుతాము. మీరు పందుల పెంపకం గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే మీరు మా వాట్సాప్ నంబర్కు సందేశం లేదా కాల్ చేయవచ్చు. మా సంస్థ అగ్రిజీవన్ ద్వారా పందుల పెంపకం శిక్షణ కూడా ఇస్తారు. మా సంస్థ అగ్రిజీవన్ నుండి పందుల పెంపకం శిక్షణ గురించి సమాచారాన్ని పొందడానికి మీరు మా వాట్సాప్ నంబర్కు కాల్ చేయవచ్చు లేదా మెసేజ్ చేయవచ్చు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పందుల పెంపకందారులు మా సంస్థ అగ్రిజీవన్లో పందుల పెంపకంలో శిక్షణ తీసుకోలేకపోతున్నారు. వారి కోసం మా సంస్థ అగ్రిజీవన్ పార్ట్ -1 పందుల పెంపకం శిక్షణా కోర్సును మరియు పందుల మేతలో సబ్జీ మండి నుండి పండ్లు మరియు కూరగాయలను చేర్చడం మరియు వాటి ఫీడ్ ఫార్ములా పుస్తకం గురించి పార్ట్ -2 సమాచారాన్ని ప్రచురించింది. మీరు పందుల పెంపకం గురించి పూర్తి సమాచారాన్ని పొందాలనుకుంటే మీరు పిగ్ ఫార్మింగ్ ట్రైనింగ్ కోర్సు పుస్తకాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. దీని లింక్ వివరణలో ఇవ్వబడింది. కాబట్టి రైతు మిత్రులారా, మా ఈ వీడియో మీకు ఎలా నచ్చింది? మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోని పందుల పెంపకందారులందరికీ షేర్ చేయండి. భవిష్యత్తులో ఇలాంటి వీడియోలను నిరంతరం చూడటానికి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవన్కు సభ్యత్వాన్ని పొందండి.